ఇదే మేము వస్తే రద్దు చేస్తామని చెప్పి చూసినారా లేదా? మరి ఈరోజు 18 మాసాలు అవుతా ఉంది. ఆ జీవోలను రద్దు చేయకపోగా కేంద్ర ప్రభుత్వం తెచ్చేటటువంటి అడ్డగోలు ప్రైవేటీకరణ విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలను తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి ఆలోచన తప్ప మీరు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు అవకాశాలను రాబట్టాల్సిన బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకొని కట్టు బానిసల్లాగా పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ అడ్డగోలుగా తెచ్చినటువంటి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసేటటువంటి సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు రాత్రింబవలు చదువుకొని వైద్య విద్యను అభ్యసించాలనేటువంటి ఆలోచనకు మరణ శాసనం చేసేటటువంటి జీవో నంబర్ 590 రద్దు చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి ఉద్యమం చేసినా లేకపోతే ఇంకొకరు ఉద్యమం చేసినా ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా తీసుకొని పనిచేసేటువంటి కమ్యూనిస్టు పార్టీ ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకొని పోతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.